సార్క్కు ప్రత్యామ్నాయంగా దక్షిణాసియాలో కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు కాబోతోందా? ఈ దిశగా పాకిస్తాన్, చైనా కసరత్తు చేస్తున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. చైనా, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు వంకర బుద్ధులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరిని ఎక్కడ ఎలా మోసం చేయాలో వాటికి బాగా తెలుసు. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ తాము పాక్ వైపే ఉంటామని చెప్పి తన బుద్ధిని బయటపెట్టుకుంది చైనా. ఇప్పుడు ఆ రెండు దేశాలు కలిసి మరో పెద్ద ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నాయట. ఇందులోకి భారత్ను సైతం లాగేందుకు స్కెచ్ వేస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా ప్లాన్? రెండు దేశాలు ఎవరి కొంప ముంచబోతున్నాయి? సార్క్ స్థానంలో కొత్త గ్రూపు ఏర్పాటు చేయాలని ప్లాన్. కున్మింగ్లో కొత్త కూటమిపై చైనా, పాకిస్తాన్ చర్చలు. కొత్త కూటమి వార్తలను ఖండించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం. కొత్త గ్రూపులో భారత్ను కూడా చేర్చుకునే అవకాశాలు. చైనా, పాకిస్తాన్ కలిసి దక్షిణాసియా దేశాలతో ఓ సరికొత్త గ్రూపును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్కు పోటీగా దీనిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్, చైనా మధ్య ఈ అంశంపై చర్చలు ముందుకు వెళ్లాయన్న వార్తలు ఉన్నాయి. ఈ సరికొత్త సంస్థ సార్క్ స్థానాన్ని భర్తీ చేస్తుందట. ఈ కొత్త కూటమి ఏర్పాటులో భాగంగానే ఇటీవల కున్మిన్లో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు చర్చలు జరిపారు. జూన్ 19న చైనాలోని కున్మింగ్లో జరిగిన కొత్త ప్రాంతీయ కూటమిని సృష్టించే ఇటీవలి సమావేశంలో బంగ్లాదేశ్ కూడా భాగమైంది. సార్క్లోని ఇతర దేశాలను కూడా కొత్త కూటమిలోకి ఆహ్వానించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారట. శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ వంటి సార్క్ సభ్యులు కొత్త సమూహంలో భాగమవుతారని భావిస్తున్నారు. వాణిజ్యం, అనుసంధానతతోనే ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి అన్నది ఈ గ్రూపు లక్ష్యంగా ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది. అయితే ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్ మధ్య ఏదైనా కూటమి ఏర్పడుతుందనే ఆలోచనను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తోసిపుచ్చింది. అది రాజకీయ సమావేశం కాదని, కొత్త అలయన్స్ ఏమీ ఏర్పడడం లేదని వెల్లడించింది. తాము ఏ కొత్త అలయన్స్ ఏర్పాటు చేయడం లేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎం తౌఫీద్ హుస్సేన్ తెలిపారు. ఇది అధికారిక స్థాయిలో జరిగిన సమావేశం, రాజకీయ స్థాయిలో కాదని హుస్సేన్ అన్నారు. ఏ కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశం లేదని తెలిపారు. అలాగే ఈ సరికొత్త గ్రూపులోకి భారత్కు ఆహ్వానం అందవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. కానీ విభిన్న ప్రయోజనాల దృష్ట్యా అది సానుకూలంగా స్పందించే అవకాశం లేదని దౌత్య వర్గాలు చెప్పాయి. మెరుగైన ప్రాంతీయ సహకారం, కనెక్టివిటీ కోసం సార్క్ను ఉపయోగించుకోవడానికి భారతదేశం ప్రయత్నించగా, పాకిస్తాన్ లాభాలను మాత్రమే సంపాదించడానికి ప్రయత్నించింది. 1993లో నెలకొన్న ఐరోపా సమాఖ్య ప్రపంచంలో ప్రాంతీయ సహకారానికి విశిష్ట, విజయవంతమైన ప్రతీకగా నిలుస్తోంది. అంతకన్నా ముందే డిసెంబరు 8, 1985న బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రారంభమైన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ మాత్రం ఈ మాదిరిగా విజయవంతం కాలేకపోయింది. మొదట్లో 7 దేశాలు భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులతో ప్రారంభమైన సార్కులో 2007లో ఆఫ్ఘనిస్తాన్ 8వ సభ్యదేశంగా చేరింది. సార్క్ దేశాలు ఉపాధ్యాయులు, గ్రంథాలయ నిర్వాహకులు, శాస్త్రజ్ఞులు, ఇతర వృత్తి నిపుణులను ఇచ్చిపుచ్చుకొని ప్రపంచంలోనే ఉత్తమ శ్రేణి మానవ వనరుల్ని సిద్ధం చేసుకోవాలని లక్ష్యించాయి. కున్మింగ్లో చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ త్రైపాక్షిక సమావేశం తర్వాత జరిగింది. ఇది చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను విస్తరించడం, తాలిబాన్ పాలిత ఇస్లామిక్ ఎమిరేట్లో ప్రాంతీయ సహకారాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటి సార్క్ వీడియో కాన్ఫరెన్స్ను ప్రారంభించి కోవిడ్-19 అత్యవసర నిధిని ప్రతిపాదించారు. భారతదేశం తరఫున $10 మిలియన్ విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు. 2014 ఖాట్మండు శిఖరాగ్ర సమావేశం తర్వాత సార్క్ నాయకులు సమావేశం కాలేదు. తర్వాత 2016లో సార్క్ సదస్సు ఇస్లామాబాద్లో జరగాల్సి ఉండగా ఊరిలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఆ సంవత్సరం నవంబర్లో ఇస్లామాబాద్లో 19వ సార్క్ శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉరి ఉగ్రవాద దాడిలో 17 మంది భారతీయ సైనికులు మరణించిన కారణంగా భారతదేశం దీనిని బహిష్కరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఉగ్రవాదం, ప్రాంతీయ జోక్యం గురించి ఆందోళనల్ని పేర్కొంటూ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా వైదొలిగాయి. శిఖరాగ్ర సమావేశం రద్దు చేయబడింది. అప్పటి నుండి దానిని తిరిగి షెడ్యూల్ చేయలేదు.
ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక పాకిస్తాన్, చైనా రెండు ప్రాంతీయ సమైక్యత, కనెక్టివిటీ కోసం ఓ కొత్త సంస్థ అవసరమని నమ్ముతున్నట్టు వార్తలొస్తున్నాయి. సార్క్ సంస్థాగత నిర్మాణం, విలువలు, విధులు, లక్ష్యాలను నిర్దేశించే నిబంధనావళిని సభ్యదేశాలు రూపొందించుకున్నాయి. వాటిని అందరూ తప్పనిసరిగా పాటించాలి. సమష్టి వికాసానికి కలిసికట్టుగా కృషి చేయాలి. అయితే సార్క్ వేదికపై ద్వైపాక్షిక సమస్యలు, వివాదాల గురించి చర్చించడానికి వీల్లేదని నియమం పెట్టుకున్నారు. సభ్యదేశాల మధ్య వివాదాలు, వాటి మధ్యనే పరిష్కారం కావాలి తప్ప సార్క్ సమష్టితత్వాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనను చేర్చారు. సభ్యదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఉమ్మడి శ్రేయస్సుకు కృషి చేయాలని లక్ష్యించారు. సార్క్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ప్రధాన సభ్యదేశాలు. నేడు సార్క్ దేశాల విస్తీర్ణం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ దేశాల మొత్తం జనాభా దాదాపు 200 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో 25% సార్క్ దేశాల్లోనే నివసిస్తోందన్నమాట. అయితే వాటి పౌరుల జీవన ప్రమాణాలు పెద్దగా మెరుగుపడకపోవడం విచారకరం. అనేక ఆఫ్రికా దేశాల్లాగే పలు అంశాల్లో వెనుకంజలో ఉన్నాయి. ఈనేళ్ల స్వతంత్రం తర్వాత కూడా పరిస్థితి మెరుగ్గా లేదు. సార్క్ దేశాల తలసరి ఆదాయాలు అంతంత మాత్రమే. ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం తలసరి ఆదాయం $13,450 ఉన్న దేశమే సంపన్న దేశంగా పరిగణన పొందుతుంది. చైనా ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంటే సార్క్ దేశాల్లో ఏ ఒక్కటి ఆ దరిదాపుల్లో లేదు. బ్రిటిష్ వలస పాలన తర్వాత దేశ విభజన జరగకుండా ఉంటే ఇప్పుడు తలసరి ఆదాయం $10,000 మించి ఉండేదని చెప్పొచ్చు. దేశ విభజన తర్వాత నుంచి భారత్, పాకిస్తాన్ మత కలహాలను, యుద్ధాలను చవిచూస్తూ వచ్చాయి. ఈ యుద్ధాలు రెండు దేశాలకు ఆర్థిక నష్టాలే మిగిల్చాయి. పాక్ ప్రేరిత ఉగ్రవాదం భారత్లో ఆగ్రహావేశాలను పెంచుతోంది. పార్లమెంటుపై, ముంబైలో, పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడులు భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతల్ని పెంచాయి. ఇటీవలి పహల్గాం దురంతం ఇరు దేశాల మధ్య సాయుధ సంఘర్షణలకు దారితీసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యం కోసం రష్యా, అమెరికాల మధ్య నెలకొన్న పోటీ ఉపఖండంలో ప్రతికూల పరిణామాలను సృష్టించింది. ఆఫ్ఘాన్లో రష్యన్లపైకి ముజాహిద్దీన్లను ఉసిగొల్పడంలో అమెరికాకు పాకిస్తాన్ తోడ్పడింది. తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘాన్లో అధికారం కైవసం చేసుకోవడం వెనుక పాక్ హస్తం ఉంది. ఆఫ్ఘాన్లో రష్యాను చిత్తు చేయడానికి అమెరికా, బ్రిటన్, నాటో దేశాలకు పాకిస్తాన్ ఉపయోగపడింది. ఈ దేశాలిచ్చిన నిధులు, ఆయుధాలతో పాక్ సైన్యం, గూఢచారి సంస్థ ISI ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలు నడిపారు. అయితే పాకిస్తాన్ చర్యలు, ముఖ్యంగా వాణిజ్య ప్రోటోకాల్లు, ఉగ్రవాద వ్యతిరేక విధానాల వంటి చొరవలను నిరోధించడానికి సార్క్ వీటోను ఉపయోగించడం వల్ల సంస్థ ప్రభావం దెబ్బతింది. ఖాట్మండులో 2014 సార్క్ సమిట్ సందర్భంగా పాకిస్తాన్ సార్క్ మోటారు వాహనాల ఒప్పందాన్ని వీటో చేసింది. సభ్యదేశాల మధ్య ప్రయాణికుల మరియు కార్గో వాహనాల సరిహద్దు దాటి ప్రతిపాదిత ఫ్రేమ్వర్క్ను ఇది అడ్డుకుంది. పాకిస్తాన్ ఈ అడ్డంకి కారణంగా 2015లో భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ ఉప ప్రాంతీయ BBIN మోటారు వాహనాల ఒప్పందాన్ని కొనసాగించాయి. ఇంతలో భారతదేశం, నేపాల్, భూటాన్ మౌలిక సదుపాయాలు, సామాజిక ప్రాజెక్టులలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాయి. అలాగే సార్క్ గొడుగు కిందకు విపత్తు నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఉమ్మడి ప్రయత్నాలు జరిగాయి. పాకిస్తాన్ తన దేశంలోని సారవంతమైన పంజాబ్ భూముల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం మానేసి తన దేశ పురోగతిని పణంగా పెట్టి మరీ ఇండియా మీద ద్వేషం కక్కింది. అది ఆ దేశ ఆర్థికాన్ని చిన్నభిన్నం చేసింది. పరాయి దేశాలకు తొత్తుగా ఉపయోగపడే ప్రహసనం 3 దశాబ్దాల పాటు సాగడంతో తాము బాగుపడిందేమీ లేదని పాక్ రక్షణ మంత్రి ఇటీవల బహిరంగంగానే ఒప్పుకున్నారు. 1971 యుద్ధంలో ఓటమి నుంచి పాక్ నేర్చుకున్నదేమీ లేదు. పాక్ నుంచి విడిపడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ దుస్తుల పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించి ఎందరో మహిళలకు, తద్వారా ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించగలిగింది. నేడు పాకిస్తాన్ కన్నా దాదాపు రెట్టింపు తలసరి ఆదాయం కళ్లజూస్తోంది. పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా మారిన సైన్యం ఉగ్రవాదుల్ని భారత్పైకి ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. పాక్ దుస్సాహసాలు, వాటి వల్ల వచ్చిన యుద్ధాలతో దక్షిణాసియాలో శాంతి ప్రభావితమవుతోంది. ఆఫ్ఘాన్, నేపాల్ సైతం అల్పాదాయ దేశాలుగానే మిగిలిపోయాయి. సార్క్ దేశాలన్నీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. మానవాభివృద్ధి సూచీలోనూ వెనకబడ్డాయి. పాకిస్తాన్ వైఖరితో సార్క్ కూటమి చాలా కాలంగా నిష్క్రియ పరత్వంలోకి జారుకుంది. పాక్ ఇకనైనా మేల్కొని ఉగ్రవాదానికి దూరమైతే ప్రాంతీయంగా ప్రగతి పథాన సాగడం సుసాధ్యమే. సార్కులో 10 పరిశీలక దేశాలు ఉన్నాయి.
అవి ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణ కొరియా, అమెరికా. చివరిసారిగా 2014లో సార్క్ సదస్సు జరిగింది. వివిధ కారణాలతో గత 10 ఏళ్లుగా ఈ కూటమి సమావేశం కాలేకపోతోంది. దీనికి తోడు ఇప్పుడు ప్రపంచంలో మరో కోల్డ్ వార్ మొదలైంది. రష్యాను ఢీకొనేందుకు నాటో కూటమి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇక నుంచి తమ వార్షిక జీడీపీలో 5% రక్షణ వ్యయాలకే కేటాయిస్తామని ఇటీవలే నాటో దేశాలు ప్రకటించాయి. రాబోయే కొన్నేళ్లలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నాటో దేశాలకు విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో అలర్ట్ మోడ్లోకి వచ్చిన చైనా, దక్షిణాసియా దేశాలతో కలిసి సరికొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ ఈ కొత్త బృందం మొదలైతే ఇప్పటికే అచేతనంగా ఉన్న సార్క్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది.